అయ్యప్ప స్వామి మాల ఆయనే గుంజేసుకున్నాడంట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. అయ్యప్ప స్వామి మాల ధరించినోళ్ళు గావచ్చు, శివమాల ధరించినోళ్ళు గావచ్చు, క్రైస్తవులు గావచ్చు, మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనమే కొట్టుకొని చస్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు? మీ పూజలు మీరు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటే తప్పేంటి? ఇక్కడ అంతా చేసిందంతా ఈ మహేష్ గౌడ్ అనే వ్యక్తి. మహేష్ గౌడ్ అనే వ్యక్తిని దండించకుండా సిఐ సార్ ఏం చేస్తుండంటే వాళ్ళు ర్యాలీలు చేస్తుర్రు, వాళ్ళు ధర్నాలు చేస్తుర్రు అనే కులాహంకారంతోనే ఇదంతా జరిగింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడున్న గౌడ్స్ ఏమనలేదు, శివమాల ధరించుకున్న వాళ్ళని ఏమనలేదు. అసలు చట్ట ప్రకారంగా ఈయన చేయవలసిన విషయం ఏంటి? ఇరు వర్గాలను కూర్చోబెట్టాలి, ముందు సంధి చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు చెయ్యడము అని నచ్చ చెప్పాలి. ఇటు వీళ్ళను ఓదార్చాలి, అటు వాళ్ళను ఓదార్చాలి. చట్టం చేయవలసిన పని ఏంటి? వాళ్ళు ఇద్దరు విననప్పుడు ఇద్దరి మీద కేసు ఫైల్ చేయాల్సిన బాధ్యత ఒక సిఐగా, ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకు ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఒక్కరినే తీసుకొని వచ్చి విచారణ జరిపించిండ్రు? మరి అక్కడున్న ఆడవాళ్ళను అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాళ్ళకి ఏమనిపించిందంట? చచ్చిపోవాలనిపించిందంట. ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే దళితులు అంటే మీకు ఇంత చిన్న చూపు ఉందా? మీరు చదువుకొనే పాస్ అయ్యి జాబ్ కొట్టిర్రా, లేకపోతే ఎట్లా జాబ్ వచ్చింది మీకు? కులాహంకారము మీరున్న చట్టంలో కూడా కులాహంకారం చూపించడం ఇది ఎంత వరకు కరెక్ట్? ఆడవాళ్ళను ఇట్లా తిట్టండి అని మీకు సంస్కారం నేర్పించిందా? చదువుకున్న సాంప్రదాయం నేర్పించిందా? ఏం నేర్పించింది అసలు? ఆ మహేష్ గౌడ్ ని కూర్చోబెట్టి విచారించకుండా ఈ నాగన్న ఎవరైతే దెబ్బలు తిన్నారో మళ్ళీ తీసుకొచ్చి ఆయననే కొట్టడము ఇది ఎంత వరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. నందికొట్కూరులో జరిగిన దాన్ని చాలా మంది సోషల్ మీడియాలో కూడా అవాస్తవంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అక్కడ అయ్యప్ప స్వామి ఒక్కరే మధ్యలో పోయి, మీరు మళ్ళీ కూడా వీడియో చూసుకోవచ్చు. ఒక్కరే మా మహేష్ గౌడ్ కు సంబంధించిన తమ్ముని కొడుకు మాల ధరించిన ఆయన అక్కడికి వెళ్ళి ఆ దాడి జరిగేటప్పుడు వీళ్ళు ఎవరైతే కొట్టుకుంటున్నారో ఆ కొట్టుకునే వాళ్ళ మధ్యలోకి ఈయన వెళ్ళి ఆయనే శివమాల అయ్యప్ప స్వామి మాల తెంపేసుకొని ఆడవాళ్ళను కూడా మాల ధరించిండని చూడకుండా అసభ్యకరంగా తిట్టడం జరిగింది. ఒక మాల వేసుకున్న వాళ్ళు ఇలా చెయ్యొచ్చా? ఇది ఆలోచించండి. వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరించిన ఆయన సరే మా బాబాయిని కొడుతున్నారో లేదంటే వాళ్ళని కొడుతున్నారో అని అనుకున్నప్పుడు మీకు అంత జ్ఞానం ఉంటే, అంత శాంతి మీకుంటే పోలీసు వాళ్ళకు ఎంబడే ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? మీరు మధ్యలో వెళ్ళి ఈ గొడవను కాస్త ఒక్కొక్కరికి మాల ధరించిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇప్పుడు మీ రెండు ఇక్కడ ఈ చిన్న గొడవను అంటే